హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. వెరీ ఆర్డినరీ కపుల్స్. ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ 2013లో అక్కడ రిలీజ్ అయ్యి ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక డ్రామా, రొమాన్స్ అండ్ కామెడీగా ఉంటుంది. ఈ సినిమా ఒక యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూస్తే అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారా? నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఇద్దరు కపుల్స్, అంటే ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఇద్దరు లవర్స్ అనుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఒక బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఒక 3 ఇయర్స్గా సీక్రెట్గా వాళ్ళు ఒక రిలేషన్షిప్లో అయితే ఉంటారనమాట. సర్టన్ టైంలో వాళ్ళ రిలేషన్షిప్ బయటపడడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా గొడవలు, బ్రేకప్, మళ్ళీ కలవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, మళ్ళీ కలవడం, ఇదంతా ఒక డ్రామా, రొమాన్స్ అండ్ కామెడీగా నడుస్తూ ఉంటుంది. అందుకే యావరేజ్గా ఉందని చెప్పిన. అంటే అందుకే ఒక రొటీన్ కాన్సెప్ట్ లాగే ఉంది. బట్ డిఫరెంట్గా ట్రై చేశారేమో అనిపించింది, కానీ కొంచెం రొటీన్గానే ఉంది. 2013 కదా, ఇప్పుడు చూస్తే మనకి ఇలానే ఫీల్ అవుతాం. నాకైతే కొంచెం యావరేజ్గానే ఉంది సినిమా. ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అన్నీ ఓకే ఉంది. కానీ ఎక్కడ కూడా వావ్ సూపర్గా ఉన్న ఫీలింగ్ అయితే మనకి ఎక్కడ రాదు. నాకైతే కొంచెం మొత్తం కూడా ఓవరాల్గా యావరేజ్గానే ఉంది ఫీలింగ్ అనిపించింది. ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చా, లేదంటే కొంచెం చిన్న ప్లేసెస్లో కొంచెం రొమాన్స్ అంతా నడుస్తూ ఉంటుంది. అది ఓకే అనుకుంటే మీరు ఫ్యామిలీతో చూడండి. ఇంకా కామెడీగా ఉంటుంది. అంటే కొంచెం మ్యారీడ్ కపుల్స్కి కొంచెం నచ్చవచ్చు, లవర్స్కి కొంచెం నచ్చవచ్చు, మిగతా వాళ్ళకి కొంచెం బోర్గానే ఉంటుంది. అంటే చూసే వాళ్ళకి మ్యాక్సిమం ఒక లాగ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ప్లేసెస్లో లాగ్ అయిన ఫీలింగ్ ఉంటుంది. సినిమా ఎందుకు ఇంకా కదలట్లేదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. అలా ఉంటుంది ఈ స్టోరీ అయితే. అందుకే నన్ను అడిగితే ఈ సినిమా చూడకపోవడం బెటర్ అని చెప్తాను. నన్ను అడిగితే ఇంకా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చూడండి, ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ. Black windows once you go down. You must be crazy if